ఈజీగా పండగలకి లంచ్ బాక్స్ ఐడియాస్కి ఈ రెసిపీ ట్రై చేయండి. కొబ్బరి పన్నీర్ అన్నం. దీనికోసం ప్యాన్లో బటర్ వేసుకొని, బటర్ కంప్లీట్గా మెల్ట్ అవ్వకముందే జీలకర్ర ఆవాలు వేసుకొని, దంచిన చిన్న అల్లం ముక్క వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో శనగగుండ్లు, జీడిపప్పు వేసుకుని వేయించుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ చిలుకలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వెంటనే మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసుకొని 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత క్యూబ్స్ గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని ఒక సైడ్ బాగా కాల్చుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని పన్నీర్ కి కూడా కొబ్బరి పట్టేలాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే ఇందులో చకచక ఉప్పు, మిరియాల పొడి అలాగే జీలకర్ర పొడిని వేసుకుని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ ని వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. రైస్ ని విరిగిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. కలుపుతున్నప్పుడే మంచి స్మెల్ మీ ఇంటి బయట గేట్ వరకు వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ పిండుకోండి. సగం నిమ్మ దెబ్బ సరిపోతుంది. ఇలా ఈజీగా, హెల్దీగా, టేస్టీగా, ప్రోటీన్ ఎక్కువ ఉండే రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.